బ్రేకింగ్ న్యూస్. తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతపురానికి తరలించే అవకాశం కనిపిస్తుంది. అయితే పెద్దారెడ్డి జేసీ ఇళ్ల మధ్య ఉన్న కాలేజ్ గ్రౌండ్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇరువురు నేతల ఇళ్ల వద్ద భారీ కేడ్లతో పహారా కాస్తున్నారు. నిన్న కాలేజ్ గ్రౌండ్ లో ఉన్న రాళ్ల టంపును తొలగించారు పోలీసులు. కేవలం నారా లోకేష్ బర్త్డే వేడుకలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ప్రస్తుతం పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. జేసీ పెద్దారెడ్డి ఇళ్లకు మధ్యలో ఉన్న కాలేజ్ గ్రౌండ్ లో భారీగా రాళ్లు డంపింగ్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. టిప్పర్ తో రాళ్లు డంపింగ్ చేస్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు జేసీ వర్గీయులు. ఇరు వర్గాలు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు కూడా చేసుకున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం అయితే తాడిపత్రిలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటికీ పెద్దారెడ్డిని అయితే హౌస్ అరెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏంటి? అఖిల, రాయలసీమ పౌరుషంపై సవాళ్లు ప్రతిసవాళ్ల మధ్య తాడిపత్రిలో కాసేపు టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏదైతే ఇవాళ జేసీ ఇంటి ముట్టడికి, పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి జేసీ వర్గీయులు పిలుపునివ్వడంతో వరుసగా సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్ పెద్ద ఎత్తున పెరగడంతో పోలీసులు కూడా పూర్తిస్థాయిలో కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా భారీ పోలీస్ బందోబస్తు కొనసాగిస్తున్నారు. అయితే టీడీపీ నేతల్ని, ఇటు కీలక నేతలని కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో తాడిపత్రి పట్టణం ప్రస్తుతం ప్రశాంతంగా ఉందని చెప్పొచ్చు. అయితే రాళ్ల డంపు రాత్రి తోలారు. నిన్న అంతా కూడా పోలీసులు క్లీన్ చేయించారు. గ్రౌండ్ అయితే జేసీ మరియు పెద్దారెడ్డి ఇంటికి మధ్యలో గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ ను కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని ఎవరు ఆ గ్రౌండ్ లోకి రాకుండా కూడా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టి సుమారుగా 300 మందికి పైగా పోలీసు బందోబస్తులో తాడిపత్రి పట్టణంలో కొనసాగుతుంది. ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు కూడా గట్టి చర్యలు. అది కూడా నారా లోకేష్ పుట్టినరోజు ఉండటంతో టీడీపీ నేతలకు కూడా పెద్దారెడ్డి ఇంటి ముట్టడికి వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. అఖిల, యోగానంద్, అయితే ప్రస్తుతం అయితే ఇరువురు మధ్య కూడా ఇంకా ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు ఇంకా అక్కడే బందోబస్తు ఉండే అవకాశం ఉందా? ఇరువురు నేతలను అయితే బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇరువురు నేతలను కూడా బయటకి కట్టడి చేసేది, బయట పోలీసులు అన్ని వ్యూహాలు చేసి ఉంచారు. ముఖ్యంగా ఇంటి చుట్టూ కూడా, ఇరువురు ఇంటి చుట్టూ కూడా భారీ గేట్ ఏర్పాటు చేసి కీలక నాయకులు ఎవరు కూడా దరిదాపుల్లోకి రాకుండా కూడా పోలీసులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా పెద్దారెడ్డిని పూర్తిసారి కూడా హౌస్ అరెస్ట్ చేసి బయటకు రాకుండా కూడా చర్యలు తీసుకున్నారు. ఏదైతే సీసీ కెమెరాల నిఘాలో, డ్రోన్ కెమెరాలతో కూడా పోలీసులు నిఘా ఉంచి కీలక నాయకులు ఎవరు కూడా ఇంటి వద్ద నుంచి బయటకు రాకుండా కూడా అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పట్టణం ప్రశాంతంగా ఉండటంతో పట్టణ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. తాడిపత్రిలో అయితే ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి. అటు జేసీ పెద్దారెడ్డి ఇంటి వద్ద అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అటు పెద్దారెడ్డిని అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే బర్త్డే వేడుకలు పూర్తయ్యే వరకు కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసులు అయితే భారీ ఎత్తున పహారా కాస్తున్నారు.